ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెర్సు రామారావు ఆధ్వర్యంలో వేసవి తాకడికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సందర్శించి మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సౌజన్యంతో దాహార్తి తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పాదచారులకు, ఆటోలో వెళ్లే వాళ్ళకి, బస్సులో వెళ్లే వారికి సుమారు 1000 మందికి ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లా డేమండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శర్మిష్ట మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఏలూరు తాలూకా సెక్రటరీ కప్పల సత్యనారాయణ, కోశాధికారి పూడి శ్రీనివాస్, ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ కె నాగమణి, సునీత, తోట కుసుమకుమారి, ఏలూరు తాలూకా ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. లేడీ కదా ఎక్కువగా ఉన్న చోట మనం ఇలా చేయడం అనేది చాలా అవసరం కూడా. ఎందుకంటే పల్లెటూరు నుంచి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క వడదెబ్బలు మనం చేస్తున్నాము. ఇది చాలా అభ్యర్థి, చాలా అందరికీ కూడా ఆదేశించాలని భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా డేమండ్ హెచ్ఓ మేడం శర్మిష్ట గారి చేతుల మీదుగా వారి యొక్క సిబ్బంది అందరితోటి, వారి యొక్క సౌజన్యంతో ఎవరైతే మరి వేసవి తాపానికి గురవుతుంటారో వాళ్ళందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడానికి మేడం గారు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా అమలు పడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.